ఆర్మూర్లో జీవన్ రెడ్డి మీద కక్ష కట్టుకొని వెళ్ళడమే మీ గెలుపు కారణమా? జీవన్ రెడ్డి అంటే ఎవరు? మీరు ఏం చేయబోతున్నారు ఆర్మూర్ ప్రజలకి, యువతకి? రాజకీయాలకు రావద్దని ఇక్కడ రాజ్యాంగం. ఏం చూసి మిమ్మల్ని ప్రజలు నమ్మారు? ఏం చూసి ప్రజలు మీకు ఓటేశారు? 6 నెలల ముందు వినయ్ కుమార్ రెడ్డి అరవింద్కి గొడవ జరిగి ఉండకపోతే మీరు కాంగ్రెస్ అభ్యర్థి. గీతలు అనుకున్న రాతలు ఎవరికి ఎక్కడ రాసింది? మేము అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్ తీసేస్తాం, ముస్లిం పేర్లు ఉన్న నగరాల పేర్లు మార్చి ఏడుస్తున్నారు 13 సంవత్సరాల బిడ్డలని. జనానికి సేవ చేయాలి అని అంటే రాజకీయాన్ని, వ్యక్తిగత జీవితంలో కూడా అలసిపోయినాం. ఏం కావాలో అవన్నీ ఇచ్చేసిండు దేవుడు. కాంగ్రెస్ నుంచి కూడా మీకు ఆఫర్ వచ్చినట్టుందిగా? మంచి ఆఫర్ ఇచ్చారు, ప్యాకేజ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పినట్టే మీ ఫేస్లో గ్లో వచ్చింది. అంటే ఇద్దరికైనా వ్యాపారం. వాళ్ళు రాజ కుటుంబం, వాళ్ళు కూడా. నెలకి 500 రూపాయలకి డ్రైవర్గా పనిచేసిన రాకేష్ రెడ్డి 5,000 కోట్లకు ఎట్లా ఎదిగారు? చట్టం బాగా బలీయమైనది ఈ దేశం. ఏంటి ఎర్రచందనానికి సంబంధించి ప్రపంచంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.